చదువుదామాట. అలా దేవుడికి భయపడినందుకు, దేవుడి మాట విన్నందుకు దేవుడు వారికి ఏం చేశాడు చూద్దాం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కానుక పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక, ఎవరికి భయపడి దేవుడికి భయపడి. నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడుతున్నావా? దేవుడి మాట వింటున్నావా? చెప్పు, దేవుడి మాట వింటున్నావా? రాత్రిగా మనం విన్నాం, మంచి వాక్యాలు విన్నాం. మనం రాత్రిలో మంచి వాక్యాలు విన్నాం. దేవుడికి వారు భయపడి దేవుడికి భయపడి మరి రాజు ఆజ్ఞను కూడా ధిక్కరించేసి దేవుడికి భయపడి దేవుడి మాట వింటున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఏమండి, దేవుడి మాటను పాటిస్తానికి ప్రాణాన్ని కూడా తెగించారు. ఎందుకంటే రాజు మాటను ధిక్కరిస్తే ప్రాణం పోయిద్ది, బ్రతకనివ్వరు. రాజద్రోహం అయితే బ్రతకనివ్వరు, చంపేస్తారు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన మాట నిజమే, మమ్మల్ని మరి బతికించగలడని చెప్పి ఒక మంచి భయం కలిగి దేవుడి మీద మాట విన్నారు. అప్పుడు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనివ్వగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేశారు? మీ గుండె ధైర్యం ఎలా వచ్చింది అంటున్నాడు అని అడిగాను. అందుకు మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు సురుకైన వారు. చూడండి, ప్రాణం దక్కించుకోవటానికి దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, దేవుడి మాట మేము వింటామంటే చంపేసేస్తాం. కానీ ఏం చేస్తున్నారు? వారు సురుకైన వారు, మేము వెళ్ళినప్పుడే, మేము వెళ్ళకముందే కనేసేస్తున్నారు. వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పి దేవుడు ఆ మంత్రసానులకు, అదిగో వింటున్నారు ఈ మాట, మేలు చేశాను. ఎప్పుడు మేలు చేశాను? మాట విన్నప్పుడా? మాట వినకపోతేనా? మాట వింటే మేలు, మాట వినకపోతే చెప్పాడు కదా, ద్వితోపదేశకాండం 28:15-20 వరకు మీరు చదవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మాట వినకపోతే శాపములు అన్నాడు కదా, మాట వింటే మేలు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మంత్రసానులు మాట విన్నారు కాబట్టి దేవుడు వారికి ఏం చేశాడంట? మేలు చేశాను. ఆ మంత్రసానులు దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశ అభివృద్ధి కలగజేసిన బిడ్డలు కూడా ఇస్తాడయ్యా, బిడ్డలు కూడా ఇస్తాడు. చూసారా, కొడ్డుమోతు గర్భాన్ని తెరుస్తాడు ఆయన, బిడ్డలను ఇస్తాడు, వంశ అభివృద్ధి చేశాడంటే మాట వింటే నీకు వంశాభివృద్ధి అని చెప్తున్నాడు. చూసారా, అలాగ మనం మాట వింటూ నేర్చుకోవాలి. తర్వాత